ఫస్ట్ థింగ్ నేను మీ అందరి ముందుకు ఎందుకొచ్చానంటే, ఐ వాంట్ టు టెల్ వన్ థింగ్ అబౌట్ నేను ఐటీ కెరీర్ ఎలా స్టార్ట్ చేశానని చెప్పేసి. నేను ఐటీ స్టార్ట్ చేసినప్పుడు వై ఐ చూస్ నెక్స్ట్ వే అంటే చాలామంది నన్ను క్వెషన్స్ అడిగారు. ఫస్ట్ థింగ్ ఎందుకు నెక్స్ట్ వేలో జాయిన్ అయ్యావు? అది టోటల్ ఆఫ్‌లైన్ కాదు, ఆన్‌లైను. డౌట్స్ ఎవరు క్లారిఫై చేస్తారు నీకు ద ఫస్ట్ థింగ్. ఇంకా ప్లేస్‌మెంట్ సపోర్ట్ ఉండదు. ఎందుకంటే చాలామంది ఫ్రాడ్స్ ఉన్నాయి ఆన్‌లైన్‌లో. సో, ఎందుకు పర్టిక్యులర్‌గా నెక్స్ట్ వే ఎందుకు చూస్ చేసుకున్నావు? అమీర్‌పేట్‌లో చాలా ఇన్‌స్టిట్యూట్స్ అనేవి ఉన్నాయి కదా! వై డోంట్ యూ గో అదర్ ఇన్‌స్టిట్యూట్స్ అని చెప్పేసి కూడా అన్నారు. ఫస్ట్ థింగ్ నేనెందుకు పర్టిక్యులర్‌గా నెక్స్ట్ వే చూస్ చేసుకున్నానంటే, ఆల్రెడీ ఐ ఎంక్వైర్డ్ ఫ్రమ్ అమీర్‌పేట్ నుంచి చాలా ఇన్‌స్టిట్యూట్ ఎంక్వైరీ చేశాను ఫస్ట్ థింగ్. దే కుడెంట్ గివ్ ఒక పర్టిక్యులర్‌గా ఒక స్టాండ్ అనేది ఇవ్వలేదు. కోర్స్ మీద గానీ, ప్లేస్‌మెంట్స్ మీద గానీ ఇలా అని. ఎందుకు నాకు అనిపించింది వై ఐ వాంట్ టు వేస్ట్ మళ్ళీ టైం వేస్ట్ చేయడం ఎందుకు ఇదంతా అని చెప్పేసి నేను అలా థింక్ చేస్తున్నప్పుడు వెన్ ఐ సా ఇన్ ఎక్స్‌ప్లెయిన్ ఇన్‌స్టాగ్రామ్ అనమాట. ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లో చూశాను. ఫస్ట్ థింగ్ చూసిన తర్వాత కూడా ఆ ఎంక్వైరీ టోటల్‌గా గూగుల్‌లో సెర్చ్ చేశాను. బట్ మంచి మంచి కామెంట్స్ ఉన్నాయి. సో, నేను ఏమనుకున్నా అంటే చాలామంది కొన్ని ఫేక్ కామెంట్స్ కూడా పెడుతూ ఉంటారు ఇలా అని చెప్పేసి కొంతమంది నా ఫ్రెండ్స్ కూడా సజెస్ట్ చేశారు. నేను డిస్కస్ చేసి ఇలా జాయిన్ అవుదాం అని చెప్పేసి. సో, నేను ఏమనుకున్నానంటే ఫస్ట్ నేను వాళ్ళకి అప్రోచ్ అయ్యాను. ద వే ఆఫ్ చెప్పడం కానీ నాకు మంచిగా అనిపించింది. ఐ టుక్ డెమో అనమాట. డెమో కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చెప్పే విధానం కానీ ఎనీ నాన్ కోడింగ్ బ్యాక్‌గ్రౌండ్ అయినా కూడా మీకు జాయిన్ అవ్వచ్చు. వీ కెన్ గెట్ గుడ్ సపోర్ట్ ఫర్ ప్లేస్‌మెంట్ కూడా. స్కిల్స్ ఉంటే ఎక్కడైనా సర్వే అవ్వచ్చు. మనం ఐటీలో అని చెప్పేసి వాళ్ళకొక కాన్ఫిడెన్స్ ఇచ్చారు. ఈవెన్ ఐఎమ్ ఫ్రమ్ నాన్ కోడింగ్ బ్యాక్‌గ్రౌండ్ అనమాట. ఐ డిడ్ బీఏ. సో, నాకు కూడా ఐటీలో జాయిన్ అవ్వాలి, కెరియర్ స్టార్ట్ చేయాలని చెప్పి చాలా ఇంట్రెస్ట్ ఉండే. సో, అందుకని చెప్పేసి నేను అలా తిరుగుతున్నప్పుడు నెక్స్ట్ వీక్ అనిపించింది వాళ్ళు చెప్పే విధానం ఇచ్చే డెమో కూడా నాకు చాలా అనిపించింది. సీనియర్స్ కూడా నాన్ కోడింగ్ బ్యాక్‌గ్రౌండ్ వాళ్ళు కూడా వాళ్ళతో కూడా మాట్లాడిపించారు కాల్‌లోనే డెమోలోనే. మాట్లాడినప్పుడు నాకు ఇట్స్ గుడ్. మంచి ఇంప్రెషన్ అనిపించింది. నేను జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత ఐ టెల్ టు మై ఫ్రెండ్స్ అనమాట. బ్యాక్‌గ్రౌండ్ పీపుల్స్ కానీ నా బీటెక్ ఫ్రెండ్స్ కానీ వాళ్ళకు కూడా చెప్పాను. నువ్వు ఎందుకు నాన్ కోడింగ్ బ్యాక్‌గ్రౌండ్ కదా, ఎందుకు జాయిన్ అయ్యావు నెక్స్ట్ వేలో అయినా? వేరే ఉన్నాయి కదా, అందులో కూడా జాయిన్ అవ్వచ్చు కదా అని చెప్పేసి అంటే నేనేమన్నానంటే, నేను నాన్ కోడింగ్ బ్యాక్‌గ్రౌండ్ కాబట్టి దే సజెస్ట్ మీ నీ దగ్గర స్కిల్స్ ఉంటే యూ కెన్ సర్వ్ ఇన్ ఐటీ సెక్టర్ అని చెప్పేసి అన్నాడు. అది ఒక్కటి నాకు ఒక కాన్ఫిడెన్స్ బూస్టప్ లెవెల్ ఇచ్చింది. సో, అందుకని చెప్పేసి నెక్స్ట్ వేలో జాయిన్ అయ్యాను. మా ఫ్రెండ్స్ కాకుండా అపార్ట్ ఫ్రమ్ చాలామంది క్వశ్చన్స్ కూడా రేజ్ చేశారు నాకు. ఒకవేళ నువ్వు జాయిన్ అయ్యావు ఓకే. సపోజ్ నీకు ఒకవేళ డౌట్స్ వచ్చినా సరే 24/7 ఫెసిలిటీ ఉంటుందా? క్లియర్‌గా చెప్తారా నీకు? ఒకవేళ అర్థం కాకపోతే పరిస్థితి ఏంటిది? ఆఫ్‌లైన్ అంటే ఒకవేళ నీకు అర్థం కాకపోయినా దే కెన్ క్లారిఫై. ఎళ్లి అడిగితే చెప్పొచ్చు. కానీ ఇక్కడ ఎవ్వరు చెప్పరు కదా! అంటే నేను వాళ్ళకి నేనేం చెప్పానంటే నాకేం అర్థమైందో నెక్స్ట్ వాళ్ళకి థరోలీగా చెప్పాను. బట్ వాళ్ళు నమ్మలేదు. నమ్మకపోయినా సరే బట్ ఫైనల్లీ నేను జాయిన్ అయ్యి స్టెప్ బై స్టెప్ రోజు డైలీ స్కిల్స్ నేర్చుకొని నాకు ఎక్కడన్నా డౌట్స్ వచ్చినప్పుడు రేజ్ చేశారు డౌట్స్. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ క్లారిఫై చేశారు నాకు. సో, ఎందుకంటే ఇది పర్టికులర్‌గా నేను వీడియో ఎందుకు చేస్తున్నానంటే నేను నెక్స్ట్ వేలో జాయిన్ అయ్యాను. అప్‌కమింగ్ పీపుల్ కూడా ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి హెల్ప్ అవుతుందని చేస్తున్నాను. నెక్స్ట్ వే అనేది ఒక గుడ్ ప్లాట్‌ఫామ్ అనమాట. ఎవరైనా సరే స్కిల్స్ అర్న్ చేసుకొని ఐటీలో సర్వీస్ కెరియర్ స్టార్ట్ చేయొచ్చు. ఈవెన్ నన్ను కూడా చూడొచ్చు. నేను నాన్ కోడింగ్ బ్యాక్‌గ్రౌండ్ అనమాట. యాజ్ ఎ ఆటోమేషన్ టెస్టర్‌గా నేను రీసెంట్‌గా ఒక కంపెనీలో ప్లేస్ అయ్యాను. ఇంకోటి చెప్పాలనుకుంటున్నాను మీ అందరికీ. ఆఫ్‌లైన్ అంటే చాలామంది నమ్మరు. ఆఫ్‌లైన్ నమ్ముతారు కానీ ఆన్‌లైన్ నమ్మరు. సో, ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆన్‌లైన్ ఎందుకు చూస్ చేసుకున్నానంటే ఇప్పుడు ఆఫ్‌లైన్ అంటే మీరు డౌట్స్ అడగడానికైనా సరే పర్టిక్యులర్‌గా ఒక ప్లెంటీ ఆఫ్ పీపుల్ ముందు హ్యాండ్ రైజ్ చేసి అడగాలన్నా కొంచెం నర్వస్‌గా ఫీల్ అవుతాననమాట. సో, ఇక్కడ ఏంటంటే నెక్స్ట్ వేలో పర్టిక్యులర్‌గా ఏంటంటే మీరు ఎప్పుడు ఇమ్మీడియేట్‌గా మీరు డౌట్స్ అడిగితే ఇమ్మీడియేట్ రియాక్షన్ మీకు అనేది వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో మీకు డౌట్ క్లారిఫై చేస్తారు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఇక్కడ ఏంటంటే చెప్పే విధానం రాహుల్ అత్తులూరి సార్ చెప్పే విధానం స్మాల్ కిడ్స్‌కి చెప్తే ఎలా అర్థమవుతుందో కోడింగ్ స్కిల్ అలా చెప్తారనమాట. ద ఫస్ట్ థింగ్ అదొకటి హైలైట్ ఇక్కడ చెప్పాలంటే. ఇంకోటి వచ్చేసి మీకు అనుకోవచ్చు చాలామంది ప్లేస్‌మెంట్ అనేది ఎవ్వరి అనేది ప్రొవైడ్ చేయరు ఫస్ట్ థింగ్. నెక్స్ట్ వే ఏంటంటే కంటిన్యూస్‌గా మీరు లెర్న్ చేసిన తర్వాత ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వాళ్ళు పెట్టిన షెడ్యూల్ ప్రకారం రోజు అసైన్‌మెంట్స్ కానీ వాట్ ఎవర్ ఇట్స్ కోడింగ్ ప్రాక్టీస్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డైలీ చేసుకున్న తర్వాత ప్రాజెక్ట్ కంప్లీట్ చేసిన తర్వాత దే ప్రొవైడ్ ద ప్లేస్‌మెంట్స్ అనమాట. నువ్వు ఎంత నేర్చుకున్నావు అని చెప్పేసి నీకు అప్పుడు అర్థమవుతుంది. అర్థమైన తర్వాత నీకు వన్స్ నువ్వు కంప్లీట్ కోర్స్ అనేది చేసిన తర్వాత నీకు అనేది వాళ్ళు ప్లేస్‌మెంట్స్ అనేది అసైన్ చేస్తారు. ఇచ్చిన తర్వాత కూడా యూ హ్యావ్ టు ప్రూవ్ వాట్ యూ లెర్న్ ఇన్ నెక్స్ట్ వే. సో, నువ్వు ఎంత నేర్చుకున్నావు అని చెప్పేసి నీకు అప్పుడే అర్థమవుతుంది. నేను కూడా ఫస్ట్ అటెంప్ట్‌లో క్రాక్ చేయలేదు జాబ్. ఇది థర్డ్ అటెంప్ట్‌లో నాకు అనేది ఆటోమేషన్ టెస్టర్‌గా నాకు జాబ్ వచ్చింది. నేను ఒకటే చెప్తున్నాను, ఎక్కడైనా సరేనండి 100% నువ్వు కోర్స్ అనేది కంప్లీట్ చేసి స్కిల్స్ అనేది గ్రాప్ చేసుకుంటేనే నీకు జాబ్ వస్తుంది. వాట్ ఎవర్ ఇట్ ఏ ఇన్స్టిట్యూట్ అయినా సరే నువ్వు 1 మంత్ జాయిన్ అయిన తర్వాత నాకు జాబ్ రావాలి అంటే నో వన్ కెన్ గివ్.
నేను నెక్స్ట్ వేనే ఎందుకు నమ్మాలి అని పర్టికులర్గా చెప్పట్లేదు. లైక్ యువర్ విష్, లైక్ నేనేం నేర్చుకున్నాను నెక్స్ట్ వేలో మీకు కొంతమందికి హెల్ప్ఫుల్ అవుతుందని చెప్పేసి వీడియో చేస్తున్నాను. లైక్ నాలాగా కూడా చాలామంది కెరియర్ స్టార్ట్ చేయాలని చెప్పేసి ఉంటుంది ఐటీ సెక్టర్లో నాన్ కోడింగ్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి. లైక్ వాళ్ళకి ఒక సజెషన్ ఇస్తే లైక్ నా దగ్గర నుంచి ఒక మంచి ఒపీనియన్ నా దగ్గర ఉంది. లైక్ నాన్ కోడింగ్ వాళ్ళు కూడా రావచ్చు, ఐటీ కెరియర్లో స్టార్ట్ చేయొచ్చు అని చెప్పేసి. ఒకవేళ మీరు కూడా నెక్స్ట్ వేలో జాయిన్ అవ్వాలనుకుంటే యూ కెన్ కాంటాక్ట్ మీ లింక్డ్ఇన్ అనమాట. లైక్ మెసేజ్ కూడా చేయండి, నేను కింద డిస్క్రిప్షన్ లింక్ కూడా ఇస్తాను. మీరు అడగండి, నేను ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లైక్ వాట్ ఐ ఫేస్ ఇన్ ప్రాబ్లమ్స్ అని చెప్పేసి. సో ఈ వీడియో అందరికీ హెల్ప్ఫుల్ అవుతుందని చెప్పేసి తీస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.